అక్కడ ఫిలిష్తీ సర్దారుడు ఒక కొత్త బండిని చేయించి కాడు మోయని 2 పాడావులు తోలు తెచ్చి బండి కట్టి వాటి దూడలను వాటి ఇంటి దగ్గర తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరారాధముగా ఆయనకు మీరు అర్పింపవలసినటువంటి బంగారపు వస్తువులు దాని పక్కన ఇచ్చిన పెట్టెలో ఉంచి అది మార్గంలో పోనట్లుగా విడిచిపెట్టండి. హల్లెలూయా. ఇది మందసం గురించి మనందరికి తెలుసు. చూడండి ఎందుకు ఆ ఫిలిష్తీయులు సర్దారులు ఆ మందసాన్ని కొత్త బండి మీద ఎక్కి ఆ బెత్షెమెషు పట్టణానికి తోలివేయాలనుకుంటున్నారు? ఆ మందసం అప్పటి వరకు ఎక్కడుంది? ఆ మందసం వల్ల ఏంటి, వాళ్ళ ఫిలిష్తీయుల మధ్యలో ఏం జరిగింది అనేది కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. చూడండి, మనం ఏలీ కాలంలో ఎబెనేజర్లో యుద్ధం జరిగింది. ఎవరికి? ఫిలిష్తీయులకు ఇశ్రాయేలులకి యుద్ధం జరిగింది. ఎబెనేజర్లో ఏలీ అనే దైవజనుడు కాలంలో యుద్ధం జరిగినప్పుడు ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలీయులు ఓడిపోవడమే కాకుండా అనేక వేల మంది కాల్బలము నశించిపోయారు. ఆ రోజున ఇశ్రాయేలు దేవుని మందసము ఫిలిష్తీయుల చేత పట్టబడి ఫిలిష్తీయుల మందసాన్ని వెతుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు అష్టోద్ అనే పట్టణంలోకి తీసుకుని వెళ్ళి ఆ మందసాన్ని అష్టోద్ అనే దేవత దాగోని యొక్క దేవత గుడిలో ఆ మందసాన్ని పెట్టడం జరిగింది. ఆ దాగోని దేవత గుడిలో మందసం పెట్టినప్పుడు మరుసటి రోజున తెల్లవారుజామున ఫిలిష్తీయులు సర్దారులు అందరూ వెళ్ళి ఆ మందసాన్ని చూడడానికి వెళ్తే ఆ మందసం ఎదుట దాగోని దేవత కింద బోర్ల పడిపోవడం వాళ్ళు గమనిస్తారు. పడిపోయినప్పుడు మరలా లేవనెత్తి మరలా మరుసటి రోజున మరలా వచ్చి ఫిలిష్తీయుల సర్దారులు అదేవిధంగా మందసాన్ని చూసినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఆ మందసం ఎదుట మరలా దాగోని దేవత పడిపోవటమే కాకుండా దాని యొక్క మొండెం నుంచి తలకాయ ఇరిగిపోయింది. 2 అరచేతులు కూడా దానికి తెగి కిందకి పోవడం చూశారు. హల్లెలూయా. అయితే మరి అదే కాకుండా అష్టోదు ప్రజలందరినీ కూడా దేవుడు గడ్డలతో మొత్తేసాడంట. గడ్డలు, భయంకరమైన గడ్డలు, అంటే భయంకరమైన నొప్పి, సలుపు, ఇలాంటి బాధాకరమైన గడ్డలతో దేవుడు వాళ్ళు ముత్తినప్పుడు అష్టోదు వారు ఫిలిష్తీయులు సర్దారులందరూ కూడి ఈ దేవుని మందసము మన మీద, మన దేవత మీద చాలా భారంగా ఉంది, ఇక్కడి నుంచి గాతు పట్టణానికి ఈ మందసాన్ని తరలిద్దామని వాళ్ళందరూ ఆలోచన చేసుకుని అలాగే అష్టోదు పట్టణం నుండి గాతు పట్టణానికి ఆ యొక్క మందసాన్ని తోడుకుని వెళ్ళి అక్కడ కూడా ఆ గాతు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుడు మరలా వారిని కూడా ముత్తేస్తున్నాడట. ఎలాగా? అందరిని కూడా రహస్య స్థలాలు, స్త్రీలనేమి పురుషులనేమి రహస్యంగా ఉన్న స్థలాలు భయంకరమైన గడ్డలతో ముత్తేసాడంట వాళ్ళ దేవుడు. వారు కూడా భయపడి ఫిలిష్తీయులు సర్దారులందరూ కూడా ఆలోచన చేసుకుని ఎక్రోను పట్టణానికి పంపడానికి సిద్ధపడ్డారు. ఆ ఎక్రోను పట్టణానికి మళ్ళా ఆ యొక్క మందసాన్ని తోలివేసి ఆ ఎక్రోనీయులు కూడా భయపడ్డారు. అయ్యో, ఇదిగో భయంకరమైనటువంటి దేవుని మందసం మన మధ్యలోకి వచ్చింది, మరి నుంచి సావు కేకలతో, సావు భయంతో ఉన్నారండి చాలా మంది. ఆ ఎక్రోనీయులను కూడా దేవుడు భయంకరమైన గడ్డలతో, రహస్యమైన గడ్డలతో దేవుడు మొత్తేసాడంట. చాలా మంది చచ్చిపోయారంట. మీకు సావుగా మిగిలిన వారు సావు కేకలు వేస్తున్నాడు. వాళ్ళ కేకలు ఆకాశానికి కనపడుతున్నాయట. అయితే ఇది ఎలా కాదని ఫిలిష్తీయుల సర్దారులందరూ కూడా మరి ఈ యొక్క దేవుని మందసము మనకును దాగోని యొక్క దేవతకును చాలా భారంగా ఉందని వాళ్ళు మరి ఫిలిష్తీయులు సర్దారులందరూ కూడుకుని ఏం చేద్దాము, ఏం చేసి మందసాన్ని పంపేయాలా అని ఆలోచన చేసి పంపకముందు మరి ఏ విధమైన కానుక పంపించాలి అని శకునం చేపట్టడానికి వెళ్తే ఆ రోజున శకునం చేపించుకుని వారు ఆ శకునం ద్వారా వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఆ మందసాన్ని పంపినప్పుడు దానికి కొంత కానుక దేవుడికి అపరారాధముగా కానుక పంపించాలి అని ఫిలిష్తీయుల సర్దారులు 5 ఫిలిష్తీయుల పట్టణాలు 5 చెప్పిన 5 బంగారు పందికొక్కులను 5 బంగారపు గడ్డలను చేయించి కొత్త బండ కూడా చేయించి ఆ బండి మీద ఆ మందసం పక్కన చిన్న పెట్టెలో ఈ బంగారపు పందికొక్కులను బంగారపు గడ్డలను పెట్టి మీరు పంపించాలని శకునం ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. మరి ఫిలిష్తీయుల పట్టణంలో మందసం 7 నెలలు అక్కడ ఉంచబడింది. చాలా
భయంకరమైనటువంటి బాధలు, ఫిలిస్తీన్లు అందరూ కూడా, సర్దారులు, పట్టణస్థులందరూ కూడా భయంకరమైన గడ్డలతో, రహస్య గడ్డలతో మొత్తపడి చాలా మంది చనిపోయారు. అందుకని వాళ్ళు ఆ మందసాన్ని మరి యొక్క బెచ్చమేసు యొక్క పట్టణానికి పంపాలని వాళ్ళందరూ కూడా శకునం చూపించుకుని మరి ఆ విధంగా మరి 5 బంగారపు పందికొక్కుల్ని 5 బంగారపు గడ్డలను చేయించి దాని ఒక చిన్న పెట్టెలో పెట్టారు. అలాగే మరి ఇక్కడ మందసాన్ని చేయించుకెళ్ళడానికి ఇప్పుడు 2 పాడి ఆవులను తోడుకొచ్చారంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరి ఆ దినాల్లో ఇప్పుడు కూడా ఆవులు బలహీనంగా ఉంటాయి. ఆవులు చాలా బలహీనంగా ఉంటాయి. ఆ రోజుల్లో మరి ఆ దేశంలో, ఆ పట్టణంలో బలమైనటువంటి ఆబోతులు ఉండొచ్చు, బలమైనటువంటి ఒంటెలు ఉండొచ్చు, బలమైన ఏనుగులు ఉండొచ్చు, బలమైన గాడిదలు ఉండొచ్చు, బలమైన గుర్రాలు ఉండొచ్చు, చాలా కోపంతో కూడినటువంటి జంతువులు ఉండొచ్చు. వాటిని ఏమీ కూడా మరి తోడుకి రాకుండా బలహీనమైనటువంటి ఆవులను తోడుకొచ్చి, ఎప్పుడు కూడా కాడి మోయిన ఆవులని వాటి కొరకు రాయబడింది. ఎప్పుడు కూడా అవి కాడి మోయలేదు. అలాంటి పాడావులను తోడు తెచ్చి బండి కట్టి మందసాన్ని ఎత్తి దాని మీద పెట్టి, మందసం పక్కన ఒక చిన్న పెట్టి, ఆ పెట్టెలో ఈ బంగారపు పందికొక్కుల్ని, బంగారపు గడ్డలు పెట్టి మరి పంపివేయండి అని వాళ్ళు శకునం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మరి ఫిలిస్తీన్ల సర్దారులు వారు శకునం ద్వారా తెలుసుకున్నటువంటి విషయం, ఒక కొత్త బండిని చేయించారు. 2 పాడావులు తోడుకొచ్చారు. పాడి ఆవులు అంటే ఈయన ఒక వారం అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, 15 రోజులు అవ్వచ్చు. ఆ పాడావులను తోడుకొచ్చి మరి వాటికి ఉన్నటువంటి లేకదోళ్ళని ఇంటికాడ పెట్టి ఈ ఆవులను తెచ్చి బండి కట్టడానికి వారు సిద్ధపడ్డారు. అలాగే బండి కట్టారు. చూడండి, మరి ఇక్కడ ఈ పాడి ఆవుల గురించి ఈ రోజున ఈ బలహీనమైనటువంటి పాడి ఆవులు, ఎన్నడూ కాడిమోయిన పాడి ఆవులు దేవుని మందసాన్ని మోసుకుని పోయే పాడి ఆవులుగా మారిపోయినవి. హల్లెలూయా. ఎన్నడూ కాడిమోయిన పాడి ఆవులు, ఎన్నడూ కాడిమోయిన పాడి ఆవులు దేవుని మందసమును మోసుకొని పోయే పాడి ఆవులుగా మారిపోయినాయి. ఈ రోజున ఈ పాడి ఆవులు కొంత సత్యమైన మనం నేర్చుకుని ఆ ఆవుల జీవితాన్ని మనం అనుసరిస్తే మనం దేవుడి దగ్గర చాలా శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతాం. దేవుడు మనుషులతోనూ మాట్లాడుతున్నాడు, పశువుల ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ ఎన్నిసార్లు ఏ విధంగా మాట్లాడినా మానవ హృదయాలు మాత్రం తెరవబట్టలేదు. చాలాసార్లు మనుషులను చూపించి మాట్లాడుతున్నాడు. అందుకే బైబిల్లో పశువులను కూడా చూపించి కూడా మాట్లాడుతున్నాడు. అందుకంటే మానవుడు గ్రహించలేనిటువంటి శక్తి, దైవాత్మ సంగతులను గ్రహించలేకపోతున్నాడు. కానీ లోక సంబంధమైన సంగతులు అయితే చాలా గొప్పగా తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. అలాగే దైవాత్మకమైన సంగతులు తెలుసుకోవాలని చాలాసార్లు గాడిదలతో మాట్లాడాడు దేవుడు. ఇంకా చాలా జంతువులు, అలాగే ఇప్పుడు ఆవులతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆనాడు మరి ఈ బలహీనమైన ఆవులను మరి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఆ ఆవుల గురించి మనం కొన్ని విషయాలు, ఆ ఆవులు వాటి యొక్క జీవితంలో దేవుని కొరకు వాటి త్యాగాల గురించి మనం ఈ రోజున ఒక 6 విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. అందరూ జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, మొట్టమొదట మరి అవి ఎప్పుడు కూడా కాడిమోయలేదు. ఈయన ఒక 6 రోజులు అవ్వచ్చు, అంటే లేకదోళ్ళు ఉన్నాయి. ఏ ఆవు కూడా ఒక నెల వరకు కూడా దోణ్ణి విడిచిపెట్టి రాలేదు. దాని దగ్గరే ఉండాలని ఆశ కలిగి ఉంటుంది. దానికి ఆకలేసినప్పుడు పాలు ఇవ్వాలని ఆశ కలిగి ఉంటుంది. మరి అలాంటి పాడి ఆవులు, మరి మనం ఎప్పుడైనా గేదెలు ఇన్నప్పుడు ఒక 6 రోజుల దాకా వేడి నీళ్ళు పెడతామా పెట్టారా? 6 రోజుల దాకా చాలా దానికి వేసిన మేత కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. అన్ని రకాలు పెట్టకుండా ఈయన తర్వాత ఒక నెల పాటు ఎలాంటి ఆహారం పెట్టాలో, ఎలాంటి ఆహారం పెట్టకూడదు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే నీళ్ళ విషయంలో కూడా కడుగు పెట్టరు, గంజి పెట్టరు, వేడి నీళ్ళు మాత్రం పెడతారు. ఒక 6 రోజులు నీళ్లు పెట్టడం కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు, గేదెలకైనా ఆవులకైనా. చూడండి, మరి ఆ ఆవుల విషయంలో కూడా అలాంటి మరి శ్రద్ధ తీసుకోవాలి. మరి అలాంటి ఆవులను తోడుకు రావడం అనేది చాలా గొప్ప. హల్లెలూయా. మరి ఈనేటప్పుడు వాటి పేగులు కూడా నొప్పుగా ఉంటాయి. ఇప్పుడు బిడ్డ పుట్టిన బాలింతకి ఎంత జాగ్రత్త తీసుకుంటారు ప్రజలు? బిడ్డ పుట్టిన బాలింతను
నేల మీద నడకుండా చెప్పులు తొడుక్కుంటారు. అలాగే సలిగాలి వేయకుండా దూది ముక్కలు కానీ గుడ్డ ముక్కలు కానీ చెవుల్లో పెట్టుకుంటారు. వైరస్ ఏమీ అంటకుండా పసుపు రాసుకుంటారు కాళ్ళు చేతులకి. ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా బలవంతంగా కూడా వంగారు, అంటే నొప్పి ఉంటుంది పేగులు. మరి ఆవుల పరిస్థితి కూడా అలాంటిదే. ఈ ఆవుల పరిస్థితి కూడా అలాంటిదే. మరి వాటి పరిస్థితి అంతే. ఒక 6 రోజుల వరకు కూడా దాని పేగులు కూడా నొప్పుగా ఉంటాయి. ఆ ఆవులు కూడా మనిషికి ఉన్నటువంటి ఇబ్బందులే దానికే ఉంటాయి, కానీ నోరు లేదు కాబట్టి అన్నీ చెప్పుకోలేదు. మరి అలాంటి పాడి ఆవుల్ని ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజున. ఎందుకు ఆ పాడి ఆవుల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఈటనైనా చూసి ఈ కడవరి దినాల్లో ప్రజలు దేవుని కొరకు వారి జీవితాన్ని త్యాగం చేసుకుంటారని ఆలోచనతో దేవుడు ఆ పాడి ఆవుల గురించి చాలా చక్కగా రాయించాడు. హల్లెలూయా. ఎన్నడూ కాడిపోయిన పాడి ఆవులు ఇప్పుడు దేవుని మందసాన్ని మోసుకుని పోయే పాడి ఆవులుగా మారిపోయినాయి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మరి వాటిని తీసుకొచ్చి బండికి కట్టారు. ఎప్పుడైనా ఆ బండి కట్టక ముందు ఎప్పుడైనా పొలంలో అరకతున్న దాఖలు ఉన్నాయంట? ఎప్పుడు అరకతున్నలేదు. ఎన్నడూ కాడి మోయని ఆవులను రాయించాడు. ఎప్పుడు వాటి భుజం మీద పుట్టి పెరిగి అప్పటి వరకు కూడా కాడి కూడా అవి ఎరగవు. మరి కాడి మొయ్యాలంటే రెండు పశువులు కాడి మొయ్యాలంటే అంత తీరికగా జరిగే పని కాదు. 2 పశువులు తనంత తాను కాడి దారంట మోసుకెళ్లాలంటే రైతు చాలా కష్టపడాలి. దాని గురించి 2 పశువులకి కాడి నేర్పాలంటే రైతు ముందు వెనక ఉండి దాని భుజాల మీద కాడి పెట్టి ఓర్పుతో నేర్పితేనే నేర్చుకుంటాయి. కొత్తగా కాడినెట్టిన గిత్తలు కానీ ఆబూతులు కానీ ఎలా నడుతాయి అనుకున్నారో? కాడెట్టిన తిన్నగా నడవు. దేనికి నచ్చినట్టు దాన్ని లాక్కిపోతుంది. ఒకటి ఇలా లాక్కిపోతుంది, ఒకటి అలా లాక్కిపోతుంది. నాకు తెలుసు సంగతి. అంటే దీన్ని అన్ని కంట్రోల్ చేసుకుంటాడు ఎవరో మేపునాయన. చాలా ఓర్పుతో వాటికి అరక నేర్పుతాడు. చాలా ఓర్పుతో కాడి బండి కడతాడు. అవి కొన్ని నెలల పాటు వాటి మీద శ్రద్ధ తీసుకుంటేనే కానీ అవి కాడి ఎరగవు. అలాంటిది ఎన్నడూ కాడి ఎరగని ఆవులు వెంటనే బండి లాక్కిపోతుంటే వాటి యొక్క జీవిత త్యాగం చూడండి ఎంత గొప్పగా ఉందో. హల్లెలూయా. మరి అదే మరి ఇప్పుడు చూడండి, దేవుడు రాయించాడు కాడి మోయుట నరుడికి మేలు, యవన కాలమున కాడి మోయుట నరుడికి మేలు. హల్లెలూయా. ఎన్నాళ్ళ నుంచి వాక్యం విన్నా, ఎన్ని రోజుల నుంచి గుడికొచ్చినా ఇక మనం లోబడే తత్వం మనకి ఎప్పుడు రావటం లేదు. విధేయత అనేది రావటం లేదు, లోబడేది రావటం లేదు. ఆవులు ఎన్నడూ పాడి ఆవులు కాడెత్తుకోవడం అంటే అవి మొట్టమొదటి ఏం చూపినట్టు దేవుని మందసాన్ని మోసుకుపోవడానికి విధేయత చూపుని లోబడ్డాయి. హల్లెలూయా. అంటే ఇంతకు ముందు అనుభవం లేదు. ఎప్పుడు ఇంతకు ముందు ఏ రైతు వాటి మీద ఏ కాడి కూడా మోపలేదు. అలాంటి ఆవులు దేవుని మందసాన్ని మోసుకుపోవడానికి ఆ బండి కాడిని ఎత్తుకున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అవి ఆవులు వాటి జీవితంలో మొట్టమొదట విధేయత చూపించినాయి, లోబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అంటాడు, చూడండి ఒక మాట చదువుతాం మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 29 చదువుదాం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగా నా భారం తేలిగా ఉన్నదని. అక్కడున్న ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? పరిచయులకు, శాస్త్రులకి, డబ్బున్న వారికి, ధనవంతులకి చెప్పట్లేదు, పేదలకు చెప్తున్నాడు ఈ మాట, బలహీనులకు చెప్తున్నాడు ఈ మాట, పామరులకు చెప్తున్నాడు ఈ మాట, తెలివి లేని వారికి మాట చెప్తున్నాడు. రండి బలహీనులారా, పేదలారా, పామరులారా, తెలివి లేని వారులారా, జ్ఞానం లేని వారు రండి, నా దగ్గర రండి, నా కాడెత్తుకోండి, మీకు నేర్చుకోండి, నా దగ్గరకు వచ్చి నేను మీకు నేర్పుతాను అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
చూడండి, కాడు మొయ్యట అంటే విధేయత చూపుట, లోబడుట, కలిసి పని చేయుట. కలిసి చూడండి, ఆవులకి ఎప్పుడు కూడా ఐక్యత ఉండదు. నిజ జీవితంలో వాటికి ఐక్యత ఉండదు. రెండు తెగ పొడుచుకుంటూ ఉంటాయి. ఒకదానికొకటి కూడా, ఆ రెండు కూడా ఎప్పుడు కూడా సమానంగా వాటి జీవితాన్ని కొనసాగించవు. దేనికి ఒక దానికి ఒకటి లొగ్గుగానే ఉంటది, దేనికి ఒక దానికి కిందనే ఉంటది. ఒకటి నెగ్గాలి, ఒకటి ఓడిపోవాలి. రెండు ఆవులు ఉన్న చోట ఈ రెండు అలా కాదు. దేవుని మాటకు వెంటనే అక్కడ కాడి దగ్గర తీసుకురావడానికి విధేయత చూపి లోబడి రెండు కలిసి ఎత్తుకున్నాయంట. నోరు లేని పశువులే కలిసి పనిచేస్తుంటారు. నోరున్న వాళ్ళు ఈ రోజున దేవుడు పని చేయడానికి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. రకరకాల చీటి పోట్లు, రకరకాల డబల మీనింగ్ డైలాగులు ఈ రోజున క్రైస్తవులు. డబల మీనింగ్ క్రైస్తవులు మనకెందుకండి? కలిసి పనిచేయాలి. ఆవులు కలిసి ఎలా ఎత్తుకునే చూడండి. ఈ రోజున మనకి ఎంత అనుభవం ఉన్నా, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా, దేవుడు పని చేయడానికి వచ్చిన మనలో విధేయత ఉందా? లోబడుతున్నామా? కలిసి పని చేస్తున్నామా? ఆ రెండు ఆవులు చూడండి, నోరు లేదు, ఎప్పుడు కాడుమయలేదు, అనుభవం లేదు. అప్పుడే తీసుకొచ్చారు వాటి లేవదోళ్ళని. పాపం అరే తీసుకొచ్చేసి వాటిని కూడా ఎక్కడో దాచేశారు. ఎంత దౌర్జన్యం, ఎంత అన్యాయం! లేవదోళ్ళని తల్లి నుంచి వేరు చేస్తే అయినా సరే దేవుడి మందసాన్ని మోయడానికి వాటి జీవితాన్ని సమర్పణ చేసుకున్నాయి. విధేయత చూపుని, లోపడ్డాయి, కలిసి పనిచేసినాయి. అంటే రెండు కాడెత్తుకోవాలని రెండు సమ్మతింతే కానీ బండి ముందుకెళ్దాం. దాంట్లో ఒక్కటి వంకరగా తిరిగిన బాడి మందసం ముందుకెళ్తాం. రెండు కలిసి ఎత్తుకున్నాయి, కలిసి పని చేయడానికి పూనుకున్నాయి. ఈ రోజులు ఇలాంటి యూనిటీ ఉందా? యూనిటీ ఎక్కడ వస్తుంది? నువ్వు ముందు విధేయత చూపిస్తే, తర్వాత లోబడితే ఆ ఆవుల వలె మనం కూడా కలిసి పనిచేస్తాం. ఆ ఆవులు రెండు నోరు లేని జీవులు కలిసి పనిచేస్తున్నాయంట. ఎవడు చెప్పేటట్లకి ఇంతకు ముందు ఎవడైనా పొలంలో వాటిని పెట్టి దున్నాడా? ఎవడైనా వాటి చేత బరువులు మోయించాడా? లేదే. అప్పుడే దేవుని మందసాన్ని మోయడానికి ఎన్నడూ కాడి ఎరగిన ఆవులని రాయబడింది వాటి గురించి. అలాంటి ఆవులు తెస్తే అవి ఎక్కడ కూడా నిరాకరించకుండా విధేయత చూపాయి, లోబడ్డాయి, కలిసి పనిచేస్తున్నాయి. ఈ తత్వం ఉందా మనలో? ఈ పశువులకున్న తత్వం ఉందా ఈరోజు మనుషుల్లో? జ్ఞానం ఇచ్చాడుగా మనకి, వివేకం ఇచ్చాడుగా మనకి, అన్ని ఇచ్చాడు కదా మనకి. ఆ పశువులు లోపన్నట్టుగా, ఆ పాడి ఆవులు లోపన్నట్టుగా ఈరోజు మనలో ఎంతమంది విధేయత చూపిస్తున్నాం, ఎంతమంది లోబడుతున్నాం, ఎంతమంది కలిసి పనిచేస్తున్నాం? ప్రశ్నించుకుందాం మనకు మనమే. అర్థం అవుతుందండి. లైన్ వైజ్ గా వస్తాయి 6 విషయాలు. జాగ్రత్తగా విని మనం కూడా మన జీవితాలను దేవునికి సమర్పణ చేసుకునే వారుగా ఉండాలి మనం. హల్లెలూయా. చూడండి, నరుడు కాడు మోయట యవన కాలం మేలని విలాప వాక్యంలో కూడా ఉంటది మనకి. దేవుని స్తోత్రం. అదే చూడండి, మనం ఇప్పుడు ఆయన కాడు మోయటం అంటే వాళ్ళందరూ కూడా దేవుడు బలహీనమైన మనల్ని, పామరులమైన మనల్ని ఆయన సువార్త కాడి కిందకి పిలుస్తా ఉన్నాడు. సువార్త అనే కాడెత్తుకోవాలి. ఇప్పుడు మనం ఆ కాడెత్తుకోక ముందు నీకు విధేయత ఉండాలి, లోబడి తత్వం ఉండాలి. అప్పుడే సువార్త కాడి కిందకు వచ్చి మనం అందరూ కూడా ఆ పాడి ఆవులే కలిసి పలాక్యంతో పడింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే రండి, నా కాడెత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. నా కాడి సులువు, నా భారం తేలిక అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన భారం అంతా ఆయన వహిస్తాడు. ఆయన నువ్వు ముందు దేవుడి పనిలోకి వస్తే, దేవుడి సువార్తలోకి వస్తే, దేవుడి సేవా కార్యక్రమాల్లోకి వస్తే, దానికి ముందు విధేయత చూపి లోబడి మనం అందరం కూడా దేవుడి పని చేసినప్పుడు ఆయనే మన భారాన్ని వహిస్తాడట. మన శరీర సంబంధమైన భారాన్ని కూడా తొలగిస్తాడంట ఆయన. దేవుడి స్తోత్రం అనేది. హల్లెలూయా. చూడండి, దాంట్లో ఉన్న మొట్టమొదటి విషయం ఏంటంటే, కాడి ఎత్తుకునుట అంటే అవి విధేయత చూపడం, లోబడడం, రెండు
కలిసి పని చేయడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ తెలుసు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిది, ఎన్నడూ కాడిమోయని పాడేవాళ్ళు దేవుడి మందసాన్ని మోసుకుని పోయే పాడేవాళ్ళుగా మారిపోయిన వాక్యం చదివిస్తుంది. అంటే మొట్టమొదటి ఆవులు విధేయత చూపి లోబడి ఆ రెండు కలిసి ఎత్తుకుని ఆ మందసాన్ని మోసుకుని పోతా ఉన్నాయట. హల్లెలూయా. అది ఈరోజు మనం కూడా మొట్టమొదటి విషయం, ఈ ఆవుల జీవితంలో కలిగి ఉన్నటువంటి ఈ గొప్ప సంగతి ఈరోజు మన జీవితాల్లో మనం కూడా కలిగి ఉండాలి. మనం వెళ్ళిపోయే క్రైస్తవులుగా ఉండొద్దు, నిరుపయోగమైన క్రైస్తవులుగా ఉండొద్దు. దేవుడు మన లోకానికి వెలుగు అయిన క్రైస్తవులుగా ఎంచుకున్నాడు. ఏదండి మనలో వెలుగు జీవితం? మీరు లోకానికి వెలుగై ఉన్నారని దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. అరే, ఎంత పెద్ద కృప! ఆ కృప ఎవరికైనా అన్యజనుడికి ఇచ్చాడా? ఆ కృప లోకంలో ధనవంతులకి ఇచ్చాడా? మీరు లోకానికి వెలుగన్నాడా? మనందరినీ పిలిచాడే. బలహీనమైన మనము, బీదలమైన మనము, విద్య లేని మనము, జ్ఞానం లేని మనము దేవుని సేవకు పిలువబడ్డామంటే ఎంత గొప్ప ధన్యత! మరి ఆవులకు ఉన్నటువంటి విధేయత, ఆ ఆవులకున్న లోబడే తత్వం ఈరోజు మనకుందా? మొట్టమొదటి సంగతి, ఎవరైతే దేవుడి పనికి విధేయత చూపిస్తారో, దేవుడి పనికి లోబడే తత్వాన్ని కలిగి ఉంటారో, వారు మాత్రమే ఆవుల వల్ల కలిసి పనిచేస్తారు. హల్లెలూయా. ఆ ఆవులు రెండు కూడా వ్యత్యాసం చూపించగట్లే. వెంటనే కాడెత్తేసుకునే అనుభవంలాగా మోసుకుని పోతా ఉన్నాయి. ఎక్కడ పోవాలి? బెచ్చమేసి పట్టణానికి పోవాలి. అరే, ఎంత సంతోషంగా వచ్చినాయే! రెండు పిల్లలు వదిలేసి పెట్టినాయే, పాలు ఇవ్వాలి. వాటికున్న బాధ ఎవరికి తెలియదు. ఇప్పుడు చూద్దాం, మొట్టమొదటి విషయం ఏంటి? ఎన్నడూ కాడిమోయిన పాడి ఆవులు దేవుని మందసాన్ని మోసుకుని పోయే పాడి ఆవులుగా మారిపోయినాయి. వాటి జీవితంలో మొట్టమొదట అవి రాగానే వాటి జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలేంటి? విధేయత, లోబడు తత్వము, అలాగే కలిసి పనిచేయడం. ఆ మూడు విషయాలు ఆ మొదటి దానిలో మనకు కనబడుతున్నాయి. అవి బండి ఎత్తుకోవడంలో ఆ మూడు విషయాలు వాటిలో నుండి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు మనం ఎంత నేర్చుకుంటున్నాం? ఎన్ని సంవత్సరాలు ఇంకా అలా అవుతానే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా మనకు విధేయత లేదా. దేంట్లో కూడా ఏ పని చెప్పినా మీలో కొంతమంది శ్రద్ధగా చేయరే. ఆ పశువులు చూసన్నా ఈరోజు క్రైస్తవుడికి జ్ఞానం లేదే. ఈ పాడి ఆవులు, బలహీనమైన ఆవులు చూసి ఈరోజు మనం కొంతైనా జ్ఞానం నేర్చుకోవాలని దేవుని ఆశ. హల్లెలూయా. రెండవది, మొదటిది అయింది, ఇప్పుడు రెండవది చదువుకుందాం. చూడండి, 10వ వచనం చదువుదాం. చదువుదాం. 6:10 మొదటి సమయాల గ్రంథం 6:10. తోలు చచ్చి బండి కట్టి వాటి తోడలను లోపల పెట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రెండవది, వాటికి 2 తోళ్ళు పుట్టినాయే, లేగదోళ్ళు ఉన్నాయే. వాటికి ఇంకా నెలలు కాదు, ప్రస్తుతానికి రోజులే అవ్వచ్చు. లేగదోడలు అంటే రోజులే. హల్లెలూయా. ఏమని ఉన్నది అక్కడిని? వాటి దూడలను లోపల పెట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, ఎన్నడూ కాడిమోయిన పాడేవాళ్ళు దేవుని సేవకు వాటి జీవితాలను సమర్పణ చేసుకుని విధేయత చూపే లోబడి రెండు కూడా ఈ ఐక్యతతో కాడెత్తుకున్నాయి. ఇంకో దుఃఖకరమైన విషయం ఏంటంటే 2 దూడలను కూడా విడిచిపెట్టేసినాయి. దేవుని స్తోత్రం. అంటే దేవుని సేవలోకి వచ్చి అవి బంధాలను కూడా విడిచిపెట్టి వచ్చినాయి. వాటిని పుట్టిన దూడలను కూడా దేవుని కొరకు విడిచిపెట్టినాయి. అరే, పేగు బంధం. ఎవడైనా ఆవును కంట్రోల్ చేయగలడా? వారం రోజులకి ఇన్ని ఆవును కానీ 15 రోజులకి ఇన్ని ఆవును కానీ కంట్రోల్ చేయగలడా?
ఒక అర కిలోమీటర్ దూరం వెళ్ళినా, కిలోమీటర్ దూరం వెళ్ళినా లేకతోడు అంబా అని అరిస్తే మనం ఏం దూక్కుంటా కూడా పోయి దూడ దగ్గరికి వెళ్తుంది తన ప్రేమ చూపించిన. అరే ఆ ప్రేమను కూడా మరిచిపోయింది. ఏమండి, ఒక రోజు పాలు తాకపోతే ఈ రోజునున్న సుడి ఆవులు కాదు, ఆ రోజునున్న గొప్ప గొప్ప ఆవులు. ఏమండి, ఈ రోజున ఇచ్చే పాలు 2 లీటర్లు 3 లీటర్లు లీటర్న్నర ఇచ్చే కాదు, విస్తారమైన పాలు ఇచ్చే ఆవులు. ఒక్క పూట పాలు తీయకపోతే పొదువు వాసిపోయి నొప్పితే బాధపడతాయి. కొన్ని ఆవులు, కొన్ని గేదెలు నేను పరీక్షిస్తాను, తెల్లవారుజాము లేచి పాలు తీయకపోతే తన పాలు అదటి కింద కారిపోతాయి. అంటే అన్ని పాలు ఇచ్చే ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. హల్లెలూయా. అంటే పూటకి 6 లీటర్లు ఇచ్చిన గేదె పాలు ఉంది, 7 లీటర్లు ఇచ్చే గేదె ఉంది. ఇవి కానీ ఒక రోజు తీయకపోతే ఎంత బాధపడితే తెలుసా? అరే బండి పోయటం కాదు, పొదుగు బాధ ఎక్కువ అయిపోతే. పాలు ఇవ్వాలి, లీటర్లు పాలు ఇవ్వకపోతే అవి తీసుకొచ్చి ఎప్పుడు తీసుకొచ్చారో ఎప్పుడు కట్టారో దాంట్లో లెక్కలేమో రాయలేదు. ఒక రోజు దూడ తాకపోతే, ఒక రోజు ఉదయం సాయంత్రం పాలు తీయకపోతే పొదుగు వాసిపోయి ఎంత నొప్పుతో ఉంటుంది తెలుసా? అరే నొప్పును కూడా లెక్క చేయలేదే, బిడ్డల బంధాన్ని లెక్క చేయలేదు, వాటి యొక్క శరీర సంబంధం నొప్పిని లెక్క చేయలేదు, బంధాలను విడిచిపెట్టేసి. అందుకే ప్రభు అన్నాడు, లూకా సువార్త 9వ అధ్యాయం తీద్దాం ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయం. నాగటి మీద చేయి పట్టి వెనుకకు వాక్యం ఉంటుందండి. అది కాదు, 14వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణము సహా ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కానేరడు. ఈ వాక్యము పశువుల జీవితంలో నెరవేరుతుంది కానీ మనుషుల జీవితంలో నెరవేర్చలేదు. ఈ వాక్యము పశువులు 2 పాడేవుల జీవితంలో నెరవేర్చబడింది. ఎవడు అప్పుడే పుట్టిన లేగదోళ్ళు ఎక్కడో ఇంట్లో దాసే సరిపోతుంది. దేవుని పనిలోకి వచ్చి దేవుని కొరకు వాటి జీవితాలు సమర్పించుకునే విధములో చూస్తే వాటికి పుట్టిన బిడ్డలను కూడా లెక్క చేయలేదు, బంధాలను తెంపుకొని వచ్చేసి. బంధాలు లెక్క చేయట్లే. రోజు మన వాళ్ళు బంధాల దేవుడికి చావుకురావడానికి ఎన్ని వంకలు పెడతామా? దేవుడి పనికి వచ్చినప్పుడు వంకలు చూపించు. వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెట్టుకుని దేవుడికి దూరంగా ఉండవలసిన అవసరం క్రైస్తవుడికి లేదండి. కానీ క్రైస్తవుడు అదే మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఆవులు దేవుడి మందసాన్ని మోయడానికి పేగు బంధాన్ని కూడా దూరం చేసుకున్నాయి. యేసు ప్రభు చెప్పినట్టుగా ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యని పిల్లల అన్నదమ్ములు కూడా అక్క చెల్లెలు కూడా తన ప్రాణాలను ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని మందసాన్ని మోసుకుపోవడానికి ఆ పిల్లలను కూడా లెక్క చేయట్లే. అరే ఆకలితో అలమటించిపోతాయి. ఒక్క పూట పాలు తాగపోతే అవి గడ్డి తినే దశకి ఎప్పుడు వస్తుంది తెలుసా? నెలకి ఒక్కొక్క పరక నవ్వులుతి, అదైనా పుష్కలంగా తినవు. ఒక్కొక్క పరక మనం అలవాటు చేస్తే నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఉంటాయి. గడ్డి తినే దశకి రావాలంటే పూర్తి దశకి 2 నెలల టైం పడుతుంది. 2 నెలల టైం పెట్టినప్పుడు స్వతహాగా అది గడ్డి తీసుకుని తింటది. అదైనా అంతంత మాత్రమే తింటది. 2 నెలల వరకు అవి పాలు మీదే ఆధారపడతాయి. అరే నా బిడ్డలకు పాలు ఇవ్వాలి, నా బిడ్డలు అరుస్తాయే అంబా అంబా అన్నదంటే ఎక్కడే ఏమి చూడవై, అది మంచిదో చెడ్డదని చూడడం మొత్తం తొక్కుంటా పోతుంది.
పిల్లల దగ్గరికి వెళ్ళిపోతే తన ప్రేమను చూపిస్తుంది, వాటిని నాకుతూ పాలిస్తుంది. అరే అలాంటి బంధాన్ని విడిచిపెట్టినాయే దేవుడి సేవలోకి వచ్చి. ఈ రోజున దేవుని జ్ఞానం కలిగిన మనుషులకు లేదే ఇలాంటి బుద్ధి. అమ్మా ఎందుకు రాలేదు? మా పిల్లలు ఉన్నారండి అందుకు రాలేదు. అమ్మా యాయా ఎందుకు రాలేదు? మా ఇంటికాడ మా అమ్మ ఉన్నదండి, మా ఇంటికాడ బంధువులు వచ్చారండి, మా ఇంటికాడ వాళ్ళు వచ్చారండి, వీళ్ళు వచ్చారండి అనే పనికిమాల వంకలు చెప్పుకుని తిరిగేటువంటి క్రైస్తవ సమాజం నాటి సమాజం. ఎంత దారుణం అండి, ఎంత అవిధేయత అండి. ఈ రోజున దేవుడి పనిలోకి రావాలని ఆవులు చూసి నేర్చుకోవాలి మనం. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? దేవుని సేవకురాడడం బంధాలు అవసరమైన మనం కొన్ని విషయాలు అనవసరంగా మనం కొంతమంది గురించి దేవుడి సేవలో కూడా రాలేమంటే అదే బాధ వస్తుంది. కన్న బిడ్డలను, పేగు పుట్టిన బిడ్డలను 6 రోజులు అవ్వచ్చు, లేకపోతే 15 రోజులు అవ్వచ్చు, వాటిని కాదని కాడి ఎత్తుకుని మోసుకుంటా పోతామనే బాధ పక్కన పొదుగు బాధ. పాలు తీయకపోతే మామూలు బాధ కాదు ఆవుకి. ఆ బాధను సహిస్తూ, బంధాన్ని విడిచిపెట్టి బాధను సహిస్తూ నేరుగా వెళ్ళిపోతా ఉన్నాయి. ఇలాంటి జ్ఞానం క్రైస్తవులకు ఉందా? అందుకే పశువుల గురించి అంత శ్రేష్టంగా అన్ని వచనాలు రాయించాడు ఆయన. ఈ రోజున మనం ఈ పశువుల గురించి వినడమే కాదు, మన జీవితంలో ఆచరణ పెడదాం. ఆచరణ పెట్టాలి. వాక్యం వినడమే కాదు, దాని ఆచరణ పెట్టేవాడు గొప్పవాడు. స్తోత్రం. చదవండి. రెండోది, వాటి దూడల లోపల పెట్టి దేవుని స్తోత్రం. చూడండి, వాటి దూడలను లోపల పెట్టడం అంటే దేవుని పనిలోకి వచ్చి వాటి జీవితాలని త్యాగం చేసుకుని విధేయత చూపి దేవుని పనికి లోబడి అవి రెండు కలిసి ఐక్యతతో బండి లాక్కుని పోతూ ఓ పక్కన కన్నబిడ్డలను విడిచిపెట్టిన, ఓ పక్కన వాటికి పాలు ఇవ్వకపోతే శరీర సంబంధమైన బాధ, ఇవన్నీ కూడా ఓర్చుకుంటాయండి. ఓర్పేది రోజున క్రైస్తవులు దేవుడి పనికి రావడానికి వంకలు పెడతాం, పని చేసినప్పుడు వంకలు పెడతాం. హల్లెలూయా. ఆ రెండు చూడండి, పాడి ఆవులు బలహీనమైనవి, బంధాలు విడిచిపెట్టి శరీర సంబంధమైన బాధలు కూడా లెక్క చేయకుండా బండి లాక్కిపోతా ఉన్నాయి. అంటే రెండవ విషయం ఆవుల్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి పనిలో బంధాలను కూడా లెక్క చేయలేదు. నువ్వు క్రైస్తవుడిగా మారావు, చేస్తే నిక్కర్సుగా దేవుడు పని చేస్తాం. లేనిపోయినటువంటి వాటిని మనం వంకలుగా పెట్టుకుని దేవుడి పనికి దయచేసి దూరం కావద్దు ఎవరు. అందుకే మనకి ఎంత చెప్పినా జ్ఞానోదయం రావట్లేదని పశువులు చూపిస్తున్నాడు ఈ రోజున. మూడవది చూడండి, చూడండి 12వ వచనం చదువుతాం. ఆ ఆవులు రాజమార్గమును చక్కగా పోవచ్చు. చాలండి. మూడో విషయం. ఇప్పుడు మూడో విషయం, విధేయత చూపడ్డాయి, లోపడ్డాయి, విధేయత చూపుని లోపడ్డాయి, కలిసి కాడెత్తుకున్నాయి, లాక్కెళ్తా ఉన్నాయి. రెండవదిగా బంధాలు మర్చిపోయి, తర్వాత రెండవ విషయం ఏంటంటే బాధను, శరీర సంబంధమైన బాధ, పాలివ్వకపోతే పొదుగు వాసిపోయి ఆ బాధను కూడా లెక్క చేయకుండా అవి చూడండి ఇప్పుడు ఏం చేస్తారు, రాజమార్గాన చక్కగా వెళ్ళిపోతా ఉన్నాయంట. రాజమార్గం అంటే దేవుని మార్గం. అరే క్రైస్తవుడుగానే పిలిపించుకుంటున్నావే, క్రైస్తవుడిగా మారేవే, దేవుని మార్గంలో ఏనాడు తినంగా నడిచే మనం, ఏనాడు తినంగా నడిచాము దేవుని త్రోవలో, ఏనాడు మన ఆధ్యాత్మికమైనటువంటి నడక ఏనాడు బాగుంది? నోరు లేని పాడి ఆవులే జీవితాన్ని త్యాగం చేసుకున్నాయే, బంధాలు విడిచిపెట్టినాయే, శరీర సంబంధమైన బాధలు లెక్క చేయలేదే, రాజమార్గాన పోతా ఉన్నాయంట.
క్రైస్తవుడికి ఉందా ఈ రోజున బుద్ధి? మారుతున్నావు కానీ మన నడక ఎలా ఉందండి సమాజంలో? క్రైస్తవుడు అని పేరు చెప్పుకుంటున్నావుగా, దేవుని మార్గంలో మనం ఎలా నడుస్తా ఉన్నాం? అరే నీ నడక నా నడక అన్యజనులు కోటి కళ్ళతో చూస్తున్నారే అని ఇంకిత జ్ఞానం లేదా మన ప్రవర్తనకి? బహిరంగంగా కూడా నీ నడక పోగొట్టలే. క్రైస్తవుడివే, నీ ప్రవర్తన పోగొట్టలే. మార్గం ఏంటంటే నీ ప్రవర్తన క్రీస్తులో సరిగ్గా ఉంటే నువ్వు ఆయన మార్గంలో చక్కగా నడిచినట్టే. హల్లెలూయా. అరే దేవుళ్ళలోకి వస్తాము, వెనక్కు చూస్తాం, పక్కకు చూస్తాం, లాంటి ఎవరినో చూస్తాం, రానోడు చూస్తాం, పోయినోడు చూస్తాం. పాడి ఆవులు ఎవరినో చూడలే, పిల్లల్ని చూడలేదు. వాటికి ముందు పెట్టిన దారి రాజమార్గంలో చక్కగా లాక్కుంటా పోతున్నాయి. నువ్వు ఎలా నడుస్తున్నావయ్యా? నువ్వు ఎవరిని చూడడానికి వస్తున్నావు? నువ్వు దేవుడి దగ్గరికి మానేసినోడు చూడడానికి వస్తున్నావా? లాడు ఎవడో వస్తే నేను వస్తావు అనుకుంటున్నావా? ఈ రోజున పనికి మన తత్వం ఏంటంటే, ఒకడు వస్తే నేను వస్తాను, ఒకడు మానేస్తే నేను మానేస్తాను. ఇది నువ్వు క్రైస్తవుడు కాదవయ్యా, నువ్వు దేవుని బిడ్డవు కాదు. దయ్యానుకున్నటువంటి చెడ్డ బుద్ధులని మనలో ఉంటేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎవడొచ్చినా ఎవడికి రాకపోయినా నువ్వు దేవుని మార్గంలో చక్కగా నడిచినట్టు అయితే దేవునికి దగ్గరకు ఒక్కడైనా సెకలగైనా వస్తావు. నువ్వు మనకి ఎవడో తోడు ఉంటావేంటి అసలు? హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం, 63. లూకా సువార్త 9వ అధ్యాయం చివరి వచనం చదువు. చూడండి, యేసు నాగటి మీద చేయబట్టి వెనక తట్టు చూసి వాడెవడు దేవుడికి రాజ్యములకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వ్యవసాయం చేసినవాడు నాగల మీద చేయబెడుతుంటే తినగా దున్నగలడా? వ్యవసాయం అంటే దేవుని సువార్త, పొలము దున్నడం అంటే దేవుని సువార్త. మరి నాగలు దున్నోడు ఎద్దులను దుక్కి నాగడు కట్టి పొలము దున్నేటప్పుడు ఎవడు కూడా అజ్ఞాని ఎవడు కూడా ఎదురు చూడ చక్కగా పొలాన్ని దున్ని మీద వాడి యొక్క కాన్సన్ట్రేషన్ పెడతాడు, వాడు దృష్టి పెడతాడు. వెనక తిరిగి చూస్తే వాడు పొలం దున్నలేడు. అలాగే దేవుని మార్గంలో నడిచిన మనం కూడా ఆయన మార్గంలో నడుస్తూ ఈ రోజున వెనక తిరిగి చూస్తున్నాం. ఆ సొదొమ గొమొర్ర పట్టణం కాలిపోతా ఉంటే లోతు భార్యతో లోతు పిల్లలతో దేవదూతలు చెప్పారు, వెనక తిరిగి చూడకండి అమ్మా, మీరు అసలు వెనక తిరిగి చూడకండి. అరే వారు నలుగురు ఎక్కడి నుంచి రక్షించబడ్డారు? దేని నుండి రక్షించబడ్డారు? వాళ్ళు దేని నుండి రక్షించబడ్డారండి? సొదొమ గొమొర్ర పట్టణాల నాశనము నుండి రక్షించబడ్డారు. మనం కూడా రక్షించబడ్డామా లేదా? మనం ఈ లోకమనే పాపము నుండి, సాతాను అధికారం నుండి క్రీస్తు వద్దకు వచ్చాం. క్రీస్తు కృప వలన మనందరూ రక్షణ పొందాం. దేవుడు కూడా లోతు భార్యతో, లోతు కుటుంబంతో చెప్పినట్టు మనతో చెప్తా ఉన్నాడు, వెనక తిరిగి చూడకండి అయ్యా, వెనక తిరిగి చూడకండి. చూడండి, లోతు భార్య, లోతు పిల్లలు బయటకు వచ్చారు, చేయి పట్టుకున్నారు. లోతు ముందు నడుస్తూ ఉంటే వెనకాలంది లోతు భార్య. లోతు వెనకాలండి ఆ సొదొమ గొమొర్ర పట్టణం నాశనం అయిపోతుంటే దాని వెనక తిరిగి చూసింది. ఆవిడికి ఏమి లేదు, దేవుని మాట అంటే విధేయత లేదు, దేవుని మాట అంటే లోబడితత్వం లేదు ఆవిడికి. అరే దేవుడు కోరుకున్నాడు, ప్రజలారా మీరు లోకానికి ఉప్పుగా ఉండాలన్నాడు. కానీ రక్షణ పొందిన వ్యక్తి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎవరికి కావాలి ఉప్పు స్తంభం? ఉప్పు స్తంభం దేనికైనా పనికొస్తుందా? ఏంటి, దేవుడు చెప్పిన మార్గంలో నడవట్లేదు, వెనక తిరిగి చూస్తా ఉన్నారు ఈరోజు చాలా మంది. ఎవడు చూస్తున్నావు నువ్వు? మానేసినోడు వెనక చూస్తున్నావా? ప్రార్థన జీవితం లేనివాడు వెనక చూస్తున్నావా? ఇష్టానుసారంగా జీవించడం వెనక చూస్తున్నావా? నువ్వు దేవుని మార్గంలో తిన్నగా నడవని దేవుడు నీతో చెప్తున్నాడు. నోరు లేని పాడి ఆవులే రాజమార్గంలో నడుస్తూ ఉంటే దేవుని జ్ఞానంతో నింపబడిన మనమే ఈ రోజున రాజమార్గంలో సరిగ్గా నడలేకపోతాం. ఎంత దుస్థితి ఈ రోజున క్రైస్తవ సమాజాన్ని.
హల్లెలూయా. చూడండి, లోకానికి మీరు ఉప్పుకున్న గుణమేంటి? రుచినిస్తుంది, ఆహార పదార్థాలు పాడవకుండా చూస్తుంది, స్థిరత్వానికి కూడా గుర్తు. ఎందుకంటే దేవుడు ఉప్పు నిబంధన చేశాడు. ఉప్పు ఎప్పుడు కూడా స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది, గుణం అలాంటిది. ఈ రోజున మీరు లోకానికి వెలుగై ఉన్నారని ఎలా చెప్పాడు? దానికి ముందు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని చెప్పాడు. ఎవడు లోకానికి ఒప్పుకుంటాడో? లోతు భార్యల వెనక్కి తిరిగి లోకాస్తులు, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో కాలిపోతున్న అల్లుళ్ళు చూసిందేమో, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో వ్యాపారం చేసి సంపాదించిన డబ్బు చూసిందేమో, ఆ సొదొమ గొమొర్రా పట్టణస్తులు కలుపుకున్న బంధాలు చూసిందేమో, ఆ అనుబంధాలు చూసిందేమో, ఆ అందాలను చూసిందేమో. అవన్నీ కాలిపోతుంటే వెనక తిరిగి చూడాలనుకుంది. లేదు, చెప్పాడమ్మా చూడకొద్దు అన్నాడు. కానీ దేవుడి మాటకి విధేయత చూపలేదు, లోబడలేదు, వెనక తిరిగి చూసింది. లోకానికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి వ్యక్తి శాపంగా మారిపోయింది, అవమానకరంగా మారిపోయింది లోకానికి. ఈ రోజున రాజమార్గంలో నడుస్తా ఉన్నావా? లోతు భార్యలు వెనక తిరిగి చూస్తున్నావు. నువ్వు నాకడ మీద చేపెట్టి వెనక తిరిగి చూసిన వాడు నాకు పాత్రుడు కాడు. లోతు భార్య శపించబడింది, అవమానపరచబడింది, ఆశీర్వాదకరంగా ఉండకుండా పోయింది. ఈ రోజు నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవ సహోదరి సహోదరులమే. నిన్ను రక్షించాడే పాపము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి, రోగము నుండి, ఇంకా అనేక రకాల రుగ్మతల నుండి, సాతాను అధికారం నుండి నిన్ను రక్షించాడు. రక్షించి బయట తీసుకొచ్చాడు. రాజమార్గంలో నడమ్మా అంటే నువ్వు లోతు భార్య అలాగే చూస్తున్నావు. ఇంకా చాలా మంది ఎంత దుస్థితి. ఈ రోజు క్రైస్తవ సమాజాన్ని గట్టు వాక్యంగా నచ్చదండి. బాగా ఎక్కసకాల నవ్వులు బాగా ఉంటాడు. నిమిషానికో డైలాగ్ అయ్యారా, నిమిషానికి మిమ్మల్ని నవ్వించాలి. పుండి మీద కారం వేసినట్టు ఉన్న వాక్యం మీకు అస్సలా నచ్చబట్ట చాలా మందికి దేవుడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తా. రాజమార్గాన్ని చక్కగా పోతున్నాయట. ఈ రోజున బిడ్డ, నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, రక్షించబడ్డావు, నీ నడక ఎలా ఉందో చూడు. రాజమార్గం కూడా చక్కగా పోతున్నావా? ఆ లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూస్తున్నావా? పాడి పశువులు మాత్రం లేకదోళ్ళలో ఇంకా చూడట్లేదు, వెనక్కి తిరిగి చూడట్లేదు. రాజమార్గం అంటే చక్కగా నడిచిపోతుంది అంటే ఈ రోజు నీ నా నడక ఎలా ఉందో చూసుకుంటాం. హల్లెలూయా. 3 విషయాలు. అలాగే 4వ విషయం చెప్తాం. 4వ విషయం అదే 12వ వచనంలో. 12వ వచనంలో ఆవులు రాజమార్గంలో చక్కగా పోవచ్చు, అరచచ్చు బెచ్చమేసు మార్గమును నడిచిను. ఇప్పుడు రాజమార్గాన్ని పక్కగా చక్కగా పోతా ఉన్నాయి. ఇప్పుడు అరచచ్చు ఆవులు ఎలా కలుస్తాయి? అంబా 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 నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు అవి వాటి జీవితానికి దేవుడికి త్యాగం చేసుకుని ఆ మందసాన్ని మోసుకుంటూ దేవుడి సేవలో ఉన్నామని ఆ రాజమార్గంలో చక్కగా పోతూ అంబా అంబా అని దేవుని స్తుతించుచూ నడిచేస్తా ఉన్నాయట. వారి జీవితాలను అప్పగించేసుకుని, రే నీ జీవితంలో స్తుతిస్తున్నావా? ఎంత గొప్ప సేవ నాకు, ఎంత గొప్ప సువార్త, ఎంత గొప్ప పరిచర్యలో నేను ఇలాగ పాలిభాగస్తుడిగా ఉన్నానని వచ్చి ఏనాడైనా మార్గంలో నడుస్తూ నీవు జీవితంలో దేవుని స్తుతించే రోజుందా? ఆవు లేని ఆ నోరు లేని పాడే ఆవులు రాజమార్గాన్ని పోస్తూ అంబా 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 అని దేవుని స్తుతిస్తూ ఆ దేవుని పనిలో నేను ఉన్నాను, దేవుని పనిలో మేము సాగిపోతున్నావు అని సంతోషంతో అరుస్తూ దేవుని స్తుతిస్తా ఉన్నాయట. నోరుని స్తుతించలేకపోతున్నావు. మొదట ఉన్న 4 లక్షణాలు నీలో కనుకుంటే 4గా 3 చెప్పాను. మొదట ఉన్న 3 లక్షణాలు నీలో ఉంటే ఆ యావుల వలె నువ్వు స్తుతించుచు దేవుని పనుల ముందుకు సాగిపోతావు. ఏ 3 లక్షణాలు నీలో ఉన్నా, నీలోనే నాలో అయినా చూసుకోవాలి. ఈ రోజు నువ్వు దేవుని పనులు ఆనందిస్తున్నావా? దేంట్లోనే ఆనందిస్తున్నావా?
దేవుని స్తుతిస్తున్నావా? నోరు లేని పాడి ఆవులు అంబా అంబా అని నడుస్తూ ఆ బండిని లాక్కుపోతూ ఆ పొదుగు వాసిపోయిన కన్నెపిట్టలు అవి ఎలాగున్నాయో అని పట్టించుకోకుండా దేవుని సేవలోకి వచ్చి ఎన్నడూ కాడిపోయిన పాడి ఆవులు దేవుని మందసాన్ని మోసుకుని పోయే పాడి ఆవులుగా రాజమార్గంలో నడుస్తూ అంబా 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 అని నేను దేవుని సేవలో ఉన్నామని ఆ మందసాన్ని మోసుకుంటూ దేవుని స్తుతిస్తూ నడిచిపోతున్నాయట. ఈ ఆనందం ఎవరిలో ఉందండి బాబు? మన లోకంలో చూసే ఆనందం ఎక్కువ. హల్లెలూయా. మనం కూడా ఆ ఆవులు ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఆ బండిని లాక్కెళ్తున్నాయో మన జీవితంలో కూడా దేవుని సేవించుచు మన ముందు పెట్టిన రాజమార్గంలో దేవుని స్తుతిస్తూ మన ముందుకు సాగిపోయేవారుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 5వది చదువుతాం. 5వది 13వ చదువు. మొదటి సమయాలు గ్రంథం 6:13. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేనులు కోయిచుండరి. వారు కన్నులెత్తు చూడగా మందసం వారి కనబడెను. దాన్ని చూసి వారు సంతోషించారు. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి వారి జీవితాల్లో మొదటి నుంచి చూసుకుంటే అవి బండి దగ్గర తీసుకొచ్చిన వెంటనే విధేయత చూపి లోబడి రెండు కూడా ఐక్యతతో కాడెత్తుకుని దేవుని మందసానికి లాక్కిపోవడానికి సిద్ధపడిపోయి దేవుని పనిలో ముందుకు సాగిపోవడానికి బంధాలు లెక్క చేయలేదు, శరీర సంబంధమైనటువంటి బాధను కూడా లెక్క చేయలేదు. అలాగే రాజమార్గంలో చక్కగా పోతా ఉన్నాయి. దేవుని సేవను చేస్తున్నామని సంతోషిస్తూ ముందుకు సాగిపోతున్నాయి. సాగిపోతూ ఎక్కడికి పోవాలో ఎక్కడికి వెళ్ళాలో అదే బెత్షెమెషు వాడైన పట్టణం కనుక బెత్షెమెషు వాడైనటువంటి పొలంలోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలబడ్డాయంట. దేవుని స్తోత్రం. చూడండి వాటి జీవితాలు. రాయి అంటే బైబిల్లో బండకు గుర్తు క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు దగ్గరకు చేరుకున్నాయి. క్రీస్తు దగ్గరకు చేరుకున్న అనుభవంలోకి వచ్చేసినాయి అవి పాడావులు. ఈ అనుభవం మనకి చాలా దూరంగా ఉంది ఈ రోజున. ఉందా? మనలో ఎవరికైనా క్రీస్తుని దగ్గరకు చేరుకునే అనుభవం ఉందా? పేరు క్రైస్తవులు. మనం పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే బాప్తిసం తీసుకున్నాం, పేరుకు మాత్రమే గుడికి వెళ్తాం. క్రీస్తును చేరుకునే అనుభవం మనకు లేదు. ఈ పాడి ఆవుల వలె నాకు మీకు అందరికీ కూడా క్రీస్తును చేరుకునే అనుభవంలోకి రావాలి. ఆవులు బెత్షెమెషు వాడైన పొలంలో దగ్గరకు వచ్చి అక్కడ ఒక పెద్ద రాడు దగ్గర ఆగిని. రాడుకి బండకి గుర్తు క్రీస్తుగా ఉన్నాడు. అంటే దాని గుర్తు ఏంటంటే క్రీస్తును చేరుకునే అనుభవంలోకి వచ్చింది. ఎవడు క్రీస్తును చేరుకునే అనుభవంలోకి వస్తాడంటే ఆ పాడి ఆవుల్లో ఉన్నాయే మొదట 4 లక్షణాలు. ఆ 4 లక్షణాలు ఏ క్రైస్తవుల్లో ఉంటాయో ఆ క్రైస్తవుడు క్రీస్తును చేరుకునే అనుభవంలోకి వస్తాడు.